దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ చెడు అలవాటును మానుకుంటావు. పెద్దలు అంటారు, పావలా కోడికి ముప్పావలా ఖర్చు అని. కోడి పావలే, పైన ఖర్చు ఎంత? ముప్పావల. అంటే నీ జీవితంలో సంపాదించేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. అందుకని అప్పులు పాలవుతున్నారు. అందుకని దేవుని మందిరంలోకి వస్తే, దేవుని మాటలు వింటే నీ అప్పులన్నీ దేవుడు తొలగిస్తాడు. అంటే నువ్వు దేవుని మాటలు విన్నప్పుడు లోక సంబంధమైన అలవాట్లు నువ్వు మానుకుంటావు, పై ఖర్చులన్నీ మానుకుంటావు, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తావు. నీ పనిబాటులో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది, యెహోవాయందు భయభక్తులు కలిగిన ఆయన త్రోవ నడిచిన వారందరూ ధన్యులు, నిత్యముగా నీ చేతుల కష్టార్జితను అనుభవించదువు. దేవుని పిల్లారా, ఈనాడు అనేక మంది పిల్లలు తన కష్టార్జితను తన పిల్లలు తన కుటుంబం అనుభవించలేక అప్పులు పాలవుతున్న కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి రాక, దేవుని మాటలు వినక, దేవుని మాటలు జాగ్రత్తగా కైకొనక చాలామంది అప్పులు పాలవుతున్నారు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే, నా సన్నిధికి వచ్చి నా మాటలు జాగ్రత్తగా వినని యెడల మీలో పేదలు ఉండరు.